నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. 17వ తారీఖున చిలకలూరుపేటలో టీడీపీ జనసేన బీజేపీ సభ జరగబోతుంది. అయితే ఈ సభ అనేది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంటుందా లేకపోతే మోదీ గారి మీద ఆధారపడి ఉంటుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ వచ్చే 17వ తారీఖున బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సభ జరగబోతుంది. అయితే ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది సార్? అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంటుందా లేకపోతే ఇప్పుడు టోటల్ గా మోదీ గారి మీద ఉండబోతుంది అసలు? సో ఒకటేంటంటే ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ అంటుంటారు. తర్వాత ఇండెక్స్ ఈజ్ ఫేస్ ఆఫ్ ది మైండ్ అని అంటుంటారు. అలాగే ఫస్ట్ లుక్ ఎలా ఉంది అనే దాని మీదనే ఒక ఒపీనియన్ ఉంటుంది అన్నది. ఇప్పుడు ఒక ఇద్దరు తారసపడినప్పుడు ఫస్ట్ లుక్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటుంటారు. కౌన్సిలర్స్ చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత, కూటమి అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి మీటింగ్ చిలకలూరుపేట సభ బొప్పూడి కేంద్రంగా జరుగుతుంది. అది ఆ బొప్పూడి ఆంజనేయ స్వామి సమక్షంలో అక్కడ 200 ఎకరాలు విస్తీర్ణంలో జరుగుతూ ఉన్నటువంటి అత్యంత పెద్ద సభ. దానికి 15 లక్షల మందిని తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తూ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ సభకి ఇంకొక 48 గంటలేమో ఉంది ఆ సభ ప్రారంభం కావడానికి. అందరూ ఆ సభ వైపే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు ఆ సభ వైపు? రాజకీయ పార్టీల సభలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ ఈ సభ వైపు ఎందుకు చూస్తున్నారంటే ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ అనేది, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు అన్నాను కదా. అలాగే ఈ కూటమి నిర్వహించేటువంటి ఫస్ట్ సభ అదే కాబట్టి అక్కడ నుంచే ఈ కూటమి సక్సెసా ఫెయిల్యూరా అనేది తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. అన్నం ఉడకడానికి ఒక మెతుకు చాలు కదా, ఒక మెతుకుని పట్టుకొని అన్నం ఉడికిందా లేదని ఐడెంటిఫై చేస్తారు. అలానే ఈ చిలకలూరుపేట సభ, ఈ చిలకలూరుపేట వేదికగా బొప్పూడి ఆంజనేయ స్వామి సాక్షిగా జరుగుతున్నటువంటి ఆ సభ రాబోయేటువంటి రోజుల్లో ఆ కూటమి యొక్క భవిష్యత్తుని నిర్దేశించబోతుంది. అందుకే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. తీసుకొని ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ కాబట్టి ఈ ఫస్ట్ సభని ఎలాగైనా సక్సెస్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగా టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నారు ప్రతిరోజు. అన్ని జిల్లాల్లో ఉండేటువంటి లీడర్లతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఈ చిలకలూరుపేటకు సభకు రావాలి అని ఒక దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ఒక వేదిక మీద కనిపించేటువంటి ఒక భారీ బహిరంగ సభ ఇది. ముగ్గురు కూడా 3 హెలికాప్టర్లో అక్కడ దిగడానికి 3 హెలిప్యాడ్లను నిర్మించారు. ఇప్పటికే 3 హెలికాప్టర్లు అక్కడ దిగబోతున్నారు 17వ తారీఖున. సో ఈ ముగ్గురు వస్తున్నటువంటి ఆ వేదిక వాళ్ళకి తగిన విధంగా సక్సెస్ కావాలి అని అంటే ఎక్కడ పరపచ్చాలు లేకుండా 3 పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే బీజేపీని ద్వేషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నారు. సో వాళ్ళు ఇలానే ద్వేషిస్తూ ఉంటే కనుక రాబోయేటువంటి 2 రోజుల్లో 48 అవర్స్లో జరగబోయేటువంటి సభ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అందుకే చంద్రబాబు నాయుడు మీరు బేషితాలు పోమోకండి, అలాగే వాళ్ళతోటి కలిసి పనిచేయండి, లేదంటే రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు అని చెప్పి ఆయన ప్రతిరోజు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు క్యాడర్కి. తెలుగు తమ్ముళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో ఈ సభ సక్సెస్ కావాలి అని అంటే ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు మీద ఆధారపడదు. ప్రాథమికంగా ఆయన ఎలా మౌల్డ్ చేయగలడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అనే దాని మీద ఆ సభ సక్సెసా ఫెయిల్యూరా అనేది ఆధారపడి ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఆ సభ సక్సెస్ కావాలి అని అంటే నరేంద్ర మోడీ కేవలం పబ్లిక్ని తీసుకొచ్చి ఆ సభని బల ప్రదర్శన చేయించడం వరకు మాత్రమే చంద్రబాబు నాయుడు యొక్క రోల్ ఉంటుంది. కానీ అక్కడ ఆ వేదిక మీద నరేంద్ర మోడీ వ్యవహరించేటువంటి తీరు, నరేంద్ర మోడీ మాట్లాడేటువంటి మాటలు, వీటి ఆధారంగా చేసుకొని ఆ సభ సక్సెసా కాదా అనేది ఐడెంటిఫై అవుతుంది. మూడొచ్చేసి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇప్పటికే
సక్సెస్ఫుల్ లీడర్గా కనిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తోటి కలిసి నడవడానికి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన సభ జరిగింది, తాడేపల్లిగూడెంలో సభ జరిగింది. తాడేపల్లిగూడెం సభ వేదికగా జెండా సభ వేదికగా ఆయన ఒక ప్రసంగం ఇచ్చారు. ఆ ప్రసంగంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఉన్నారో జనసేనలో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఆ సభ ద్వారా ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ కారణంగానే హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. లేదంటే జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీకి నష్టం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే ప్రయత్నాలు కొనసాగుతూ ఉండేవి. తాడేపల్లిగూడెం వేదికగా చేసుకొని పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒకే ఒక స్పీచ్ తోటి ఇప్పటి వరకు కొనసాగినటువంటి ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య ముసుగులు తొలగిపోయి హరిరామ జోగయ్య తన కుమారుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంపించారు. ముద్రగడ పద్మనాభం రేపు ఎల్లుండో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏంది? వైసీపీ ముసుగు వేసుకొని జనసేనలో ఉంటూ వెన్నుపోటు పొడిశారు ఆ పార్టీకి అనేది పవన్ కళ్యాణ్ చెప్పారు, నేను కాదు. పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీద తాడేపల్లిగూడెం వేదిక మీద నుంచి చెప్పినటువంటి ఇచ్చినటువంటి ప్రసంగం కారణంగా పొరపచ్చాలు అనేది తొలగిపోయాయి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య. అట్ ద సేమ్ టైం కోవట్లను బయటికి తరిమేయగలిగారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి కూడా బొప్పూడి వేదికగా జరుగుతున్నటువంటి సభ, అక్కడ ఆంజనేయ స్వామి సాక్షిగా జరుగుతున్నటువంటి సభలో నుంచి ఆయన గనక పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించారో అదే తరహాలో గనక నరేంద్ర మోడీ ప్రసంగించగలిగితే ఆ సభ సక్సెస్ అని చెప్పి మనం చెప్పొచ్చు సంపూర్ణంగా. సో కాబట్టి ఇప్పుడు ఎవరు మీద ఆధారపడిన సభ సక్సెస్సా ఫెయిల్యూర్ అనేది ఆ భారం మొత్తం నరేంద్ర మోడీ మీద ఆధారపడి ఉంది. ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు చేయాల్సింది చేస్తారు, జన సమీకరణ బల ప్రదర్శన చేయడానికి. ఆయనకి గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం ఉంది కాబట్టి అంతవరకు చేయగలరు. పెద్దవాళ్ళు చెప్తుంటారు, గుర్రాన్ని నీటి దాకా తీసుకురాగలం కానీ నీటిని తాపించలేము. అలానే నరేంద్ర మోడీని చిలుకలూరుపేట వరకు తీసుకురాగలరు, పొత్తు ఉంది కాబట్టి వస్తారు. కానీ ఆ తర్వాత నరేంద్ర మోడీ ఏం చేస్తారు, ఎలా ప్రసంగిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంది. పొత్తు సక్సెస్సా హిట్టా ఫట్టా అనేది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ నాకు చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మా మోడీ గారు వచ్చి మాట్లాడినా కూడా రాష్ట్ర అభివృద్ధి విషయాలు మాట్లాడాలా, అంటే రాజధాని విషయం మాట్లాడాలా, లేకపోతే ఉద్యోగాల దాని గురించి దేని గురించి మాట్లాడితే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, జన ఆదరణ పొందే అవకాశం ఉంది? రాజకీయ పార్టీలు రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడాలి. రాబోయేటువంటి ఎన్నికల్లో రాజకీయం గురించి మాట్లాడితేనే గెలిచే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు అనేది గెలిచిన తర్వాత ఎలాగో నెరవేరుస్తారు. కేంద్రంలో బీజేపీ ఉంటుంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజకీయ కోణం నుంచి ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ కోణం నుంచి ఫోకస్ చేయాలంటే ప్రత్యర్థి పార్టీని చీల్చి చెండాడాలి. ప్రత్యర్థి పార్టీ అంటే ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏం చేశారు? అమరావతిని కూల్చేశారు. ఇసుక సిండికేట్, ఇసుక సంబంధించిన స్కామ్, మద్యం స్కామ్, తాజాగా వచ్చింది ఏపీపీఎస్సి ఎగ్జామ్ గ్రూప్ 1కు సంబంధించినటువంటి కుంభకోణం. ఇవన్నీ అనేకం ఉన్నాయి. వీటన్నిటిని గురించి ప్రస్తావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనను, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టకపోతే నరేంద్ర మోడీ ఆ సభ సక్సెస్ అయినట్టు కాదు. అందుకే పూర్తిగా నరేంద్ర మోడీ మీద ఆధారపడి ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు ఎలాగో నెరవేరుతాయి. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది. ప్లస్ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చినటువంటి చరిత్ర బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. 2014 నుంచి 2019 వరకు చూశారు. ఇలాంటి సమయంలో నరేంద్ర మోడీ చేయాల్సింది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ ఇచ్చింది నివేదికలు. ఆల్రెడీ పురంధరేశ్వరి పోరాడారు, లిక్కర్ స్కామ్ మీద పోరాడారు, శాండ్ స్కామ్ మీద పోరాడారు, అనేక ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడారు, మద్య నిషేధం చెప్పారు, ఎందుకు చేయలేదు. వీటన్నిటి మీద కనుక తనదైనటువంటి స్థాయిలో నరేంద్ర మోడీ చీల్చి చెండాడకపోతే, ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో అదే తరహాలో కనుక మాట్లాడకపోతే నరేంద్ర మోడీ
ఈ పొత్తు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం లేదు, ఆ సభ సక్సెస్ అయినట్టు కాదు పరిపూర్ణంగా అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.